అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎందుకంటే దీని గురించి చాలా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మన బాగోగులు చూడాల. ఇక్కడ కూడా మీకు వరదలు వచ్చినాయి. ఆయన సమయంలో వరదలు వస్తే వచ్చాడు ఆయన, హెలికాప్టర్లో తిరిగి హెలికాప్టర్ మీదే వెళ్ళిపోయాడు. గాల్లోనే వాగ్దానాలు ఇచ్చాడు, గాల్లోనే కలిసిపోయాయి. ఆయన ఎవరు వచ్చారు అప్పుడు వరదలు వచ్చినప్పుడు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మీరందరూ చూశారు, మీ రోడ్డు మించి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అధికారం లేకపోయినా, ముఖ్యమంత్రి పదవి లేకపోయినా మీకు కష్టం వచ్చింది అని అంటే నేనున్నాను అనే ఒక భరోసాని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రకంగా శాండ్, మైన్, లిక్కరు, ల్యాండ్ ఇవన్నీ దోచుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి మనం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దోచుకోవడానికి ఏమీ ఉండవు కాబట్టి ప్రజల ఆస్తులను దోచుకోవాలనే ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఈరోజు మళ్ళీ ఏదైనా తప్పు జారైన ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు అమలు అయి ఉండేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలవుతే మాకేంటని మీరు అనుకోవచ్చు. ఈవేళ మీ అందరికీ ఇల్లు ఉంది, మీకు చాలా మందికి పొలాలు ఉండొచ్చు, లేదా కొంతమందికి ఇంటి స్థలాలు ఉండొచ్చు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలవుతే మీ పొలాల మీద, మీ ఇంటి స్థలాల మీద, మీరుండే ఇల్లు మీద ఎక్కడ కూడా మీకు హక్కులు ఉండవు. అన్ని హక్కులు కూడా ఏదైతే తాను పెట్టినటువంటి మండల అధికారి ఒకటి పెడతారో ఆ మండల అధికారికే హక్కులు ఇస్తారు. మీరు అమ్మాలన్నా, కొనాలన్నా, తాకట్టు పెట్టాలన్నా ఆ అధికారి అనుమతి తీసుకోవాలి. అధికారి ఎవరు చెప్తే ఇస్తాడు? మళ్ళీ ఆ రోజునటువంటి ఎమ్మెల్యే, ఎంపీ చెప్తే ఇస్తాడు. ఒకవేళ మీ పొలం కానీ, మీ భూమి కానీ నాది అని చెప్పి ఏమన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ క్లెయిమ్ చేస్తే మీరు మళ్ళీ ఇక్కడ క్రింది స్థాయి కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్తేనే కానీ మళ్ళీ మీ పొలం కానీ, మీ ల్యాండ్ కానీ మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినట్టు 2 సంవత్సరాల వరకు మీకు తెలియకుండా పోతే, మీరు అబ్జెక్షన్ పెట్టిన విషయాన్ని మీరు తెలుసుకోకపోతే, అది 2 సంవత్సరాల తర్వాత మీ నుంచి అబ్జెక్షన్ లేకపోతే ఆటోమేటిక్ గా మీ దస్తావేజులున్నా, మీ పాస్బుక్లున్నా మీ యొక్క ఆస్తి అంతా కూడా అతను పరమైపోతుంది. చాలా దారుణమైనటువంటి చట్టం. బ్రిటిష్ వాళ్ళు కూడా తీసుకురానిటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి తెచ్చి తప్పు జారి మళ్ళీ ఈరోజు కనుక పదవిలో ఉండుంటే ఈరోజు మన ఆస్తులకు కూడా మన గ్యారంటీ లేనిటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అదృష్టవశాత్తు మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఇవాళ మీ ఆస్తులు మేము కాపాడాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన పాస్బుక్ల మీద ఆయన ఫోటో, మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో, మన సరిహద్దు పొలాలు ఏవైతున్నా సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో. ఆయనకి ఏం పని అంటే రేపు నా బిడ్డ అన్నట్టుగా మళ్ళీ నా బిడ్డ అని చెప్పి మన ఆస్తి కూడా ఆయన లాక్కునేటువంటి ప్రయత్నంలో అదంతా ఒక భాగం. మరి ఎలా అంటే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చాక, మన ప్రభుత్వం వచ్చాక ఇట్లా ఒక్కొక్కటి కూడా మీ మేలు కొరకు, మీ మంచి కొరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం.